ఇప్పుడు గొడవ ముఖ్యమా? పద వెళ్దాం. ఆ గేట్ దగ్గర ఆపు, ఆ గేట్ దగ్గర ఆపు. ఇది నెల తప్పింది, అబార్షన్ చెయ్యాలి. సరే కూర్చోండి. కూర్చోవే. ఇప్పుడు ఏం చేద్దాం? ఆదిత్య, నాకెందుకో వాళ్ళున్న ఆటో ఇటు వెళ్ళలేదనిపిస్తుంది. నువ్వు ఒకసారి బండి తిప్పు. పెద్దదానివి, దగ్గరుండి ఇలాంటి పనులు చేయిస్తున్నావా? నేను ఎవరినో తెలుసుగా, నేను పోలీస్ ఆఫీసర్ని అన్న విషయం మర్చిపోయావు నువ్వు. పద పద. అబార్షన్ చేయించుకోవడానికి వెళ్ళింది. ఏం పెద్ద తప్పు చేసిందని అప్పుడే ఎందుకో అనుకుందేమో, వదిలించుకోవాలనుకుందేమో. ఇదేమన్నా పెద్ద నేరమా? చట్టము అంగీకరించింది కదా. పైగా ఇదేమీ పెద్ద క్రైము కాదు. పెళ్లికి ముందు అక్రమమైంది. ఇందాక ఆయన అన్నారు కదా, రాహుల్దైన తప్పు దీంది కూడాను అని. అలాంటి తప్పు మోస్తూ తిరగటం అనవసరం అనుకుంది. ఇదేం తప్పు కాదే. నువ్వు స్పృహుండే మాట్లాడుతున్నావా లేక మతేమైనా పోయిందా? మరి ఏంటండి, అది అబార్షన్ చేయించుకుంటే తప్పేంటి మీరు చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు దుర్గమ్మ? అబార్షన్ తప్పు కాదా? తప్పే కాదు. వీడు తప్పు చేస్తే ఆ పాపం ఇదెందుకు మోయాలి? సోయిలేని దాని బతుకు చెరిచింది వాడు. వీడిని అసలు ఉరి తీసినా పాపం లేదు. ఇది పాపం వదిలించుకోవాలని చూసింది. 100% ఇది చేసింది కరెక్ట్. ఆపుతావా? అసలు నువ్వు ఆడదానివేనా? ఇలాంటి మాటలు ఏ ఆడదైనా మాట్లాడుతుందా? వాడు తప్పు చేయొచ్చు, కానీ తప్పు ఒప్పుకొని పెళ్లి చేసుకొని దాన్ని ఒప్పు చేశాడు. అమ్మ స్థానాన్ని అది మలిపేసుకోవడం తప్పు కాదని ఎంత బాగా దాన్ని సమర్థిస్తున్నావు. అసలు ఇంత మూర్ఖంగా ఎలా తయారయ్యావు దుర్గా? తప్పు, చాలా తప్పు. నువ్వే రైట్ అనుకుంటే అది చాలా నష్టపోతుంది. బాగుందండి, చాలా బాగుంది. నిన్నేమో ఈ ప్రియ నా మీద చెయ్యెత్తింది, అందరిలో చులకం చేసింది. ఇవాళ మీరు చెయ్యెత్తి నేను తల దించుకునేలా చేశారు. ఇంత అవమానం జరిగాక ఇంకా నేను మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. మైకల్లో వీడు చేసింది తప్పు తప్పు తప్పు. పెళ్లితో తుడిచేయాలని చోట ఇంకా పెద్ద తప్పు. అంతేకాని అబార్షన్ విషయంలో దీని నిర్ణయం తప్పు పట్టే అర్హత ఎవ్వరికీ లేదు. అంత దీని ఇష్టం, అది దీని హక్కు. అలా అంటారేంటంటే? భర్త నేనున్నాను కదా. నువ్వా భర్త? ఇది అంగీకరించట్లేదు, ఇష్టపడట్లేదు. వద్దు మొర్రో అంటోంది. కాదు లేదు వద్దు అంటే ఇందాక చెప్పానే, ఆ కేసులు పెట్టే పనేదో ఇప్పుడే చేపిస్తాను. ఇది వాడి ఇష్టపడేదాకా ఈ పెళ్లిని నేను అంగీకరించను. ఈ కాపురాన్ని సమర్థించను.
వీడిని నేను నమ్మను. మరిప్పుడు ఏమంటావు దుర్గమ్మ? ఎవరు ఏమీ చేయొద్దు. అందరూ సైలెంట్ గా ఉండండి. లక్ష్మి ఇష్టంతో వచ్చేదాకా ఇది నా దగ్గరే ఉంటుంది. వీళ్ళ మీద నమ్మకం కలిగేదాకా ఇక్కడికి మాత్రం లక్ష్మిని పంపను. వదినా, ఇందులో ఏదో కుట్రుంది. దీన్ని మళ్ళీ అక్కడ చేర్చి తులసి బతుకులో నిప్పులు పోయాలని చూస్తున్నా. నిప్పులు పోయటం, నీళ్లు కుమ్మరించటం నీకు అలవాటు. పంపకాలు కొరటం, పంచుకోవటం ఇవన్నీ నీకు తెలుసు, నాకు కాదు. మీకంత అనుమానంగా ఉంటే రాహుల్ని కూడా నాతోనే తీసుకెడతాను. నా కళ్ళ ముందే ఉంటాడు. నిన్న మీరన్నారే ఆ అమ్మరేకమని, అలాగే నేను ఒప్పుకోను. అయితే వాడు ఇక్కడే, ఇది అక్కడే. లక్ష్మికి ఇష్టమైతే పట్టుకెళ్ళు. తరువాత లక్ష్మి బతుకు ఏమైపోతుందో ఆలోచించుకో. లక్ష్మి, ఆవిడ మాట మీద వెడతావో రాహుల్ని నమ్మి ఉంటావో తేల్చుకోమ్మా. తెలిసినా పర్వాలేదు, నేను అత్తయ్యతోనే వెళ్తాను. లక్ష్మి, తొందరపడకు. మాట జారినట్టేముండదు జీవితం. నువ్వు అత్తయ్య మీద చెయ్యేశావు, అంతకన్నా ఎక్కువేం కాదు. నాకు అత్తయ్య మీద నమ్మకం ఉంది. ఆమె వెంటే వెళ్తాను. తనేం చెప్తే అదే చేస్తాను. అదే నమ్మకం అంటే. పదవే లక్ష్మి, పద. దుర్గమ్మ, లక్ష్మిని నువ్వు తీసుకెళ్లడానికి వీల్లేదు. ఆ మాట అనడానికి మీరెవరు? దానికి మీ మీద నమ్మకం లేదు. ఇక్కడుంటే బాగుంటుందనే గ్యారంటీ లేదు. మీ గురించి అన్నీ తెలిసి బలిపీఠం మీద ఈ అమాయకురాల్ని వదిలి వెళ్ళటం నాకిష్టం లేదు. చాలా తప్పుగా మాట్లాడుతున్నావు దుర్గమ్మ. దీన్ని ఇక్కడ వదిలేసి వెళ్ళి తప్పు చేయదలుచుకోలేదు. లక్ష్మి జీవితం నాశనం చేయకు దుర్గమ్మ. భార్యాభర్తల్ని విడదీయడం పాపం దుర్గా. కొంతకాలం వీడు అక్కడే ఉండొచ్చు, రమ్మంటున్నానుగా. నువ్వు పదవే లక్ష్మి. తప్పత్తయ్యా. పోవే, నువ్వు నాకు తప్పప్పులు చెప్పేందుడు దానివా? అసలు అదెవరని నా ఇంట్లో ఉండడానికి? నీకన్నా నయమే. దీనికి అమ్మా నాన్న పలానా వాళ్ళంటూ ఉన్నారు. ఆపు నీ సోదంతా. ప్రతిదానికి అదే మాట అంటున్నావు. నాకెదురొస్తే నన్ను కాదంటే నేను అదే మాట అంటాను. అంటే మీరే మాట్లాడాలి. పోనీ తులసి, ఇవాళ వదిలేసి వెళ్ళినట్టు కాదు, వెళ్ళాక రేపు విలువ తెలిసొస్తుంది. జనం మొహం మీద ఉమ్మేసిన రోజు వచ్చి లక్ష్మి రాహుల్ కాళ్ల మీద పడుతుంది. అంత చోటివ్వమని పాదాలు పట్టుకుని వేడుకుంటుంది. ఇలాంటి మూర్ఖులకు బతిమలాడడం, విలువ తెలియటం, ప్రేమ ఆపేక్షల గురించి అంతకన్నా తెలియవమ్మా. అది కాదు మావయ్య. రే పడరా, పడు. లక్ష్మి కాళ్ళ మీద, ఆవిడ కాళ్ళ మీద పడు. లేకపోతే ఫ్రీ మీల్స్ ఆఫర్ ఇచ్చిందిగా, వెళ్ళు. వెళ్ళి ఆవిడింట్లోనే ఉండరా. పదవే లక్ష్మి. లక్ష్మి, ఫీల్ అవ్వకు రాహుల్. మీ పెళ్లి జరిపించింది నేను. లక్ష్మి వచ్చింది నా ఇంటికే. దానికి నువ్వేంటో తెలిసొచ్చేలా నేను చేస్తాను. నిన్ను వెతుక్కుంటూ వచ్చిందాన్ని. చూడు, మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది. నీకేం కాదు. ప్రేమ ఓడిపోదు. అందుకు ఉదాహరణ ఆదిత్య నేనే. ఫీల్ అవ్వకు రాహుల్. నువ్వు నిజంగా లక్ష్మిని ప్రేమించావా? ఇప్పటికీ ప్రేమిస్తున్నావా? నువ్వు, నేను, ఆదిత్య కలిసి చాలా విషయాలు మాట్లాడుకున్నాం.
నువ్వు దోషివి కాకపోతే దాన్ని బలవంతంగా నీకు అంటగట్టి దాని జీవితం నీ జీవితం బలవంతంగా మేము ఎందుకు నాశనం చేస్తాం? హే బ్రో, ఇప్పుడు ఈ బాధ అంతటికి కారణం నువ్వు తులసే. ఏయ్, ఏమైంది రాహుల్? ఎందుకు బాధపడ్డాం? తెలుసా, నీకే నీ డార్లింగ్ నీ ఎదురుగానే ఉంది, నీతో క్లోజ్గా ఉంది. కానీ నా లక్ష్మి అంటున్నా కానీ నా మీద కోపంతో ఛీ అంటుంది బ్రో. ఆశలు చచ్చిపోతే, కలలు కళ్ళలైపోతే, భవిష్యత్తు చెల్లాచెదరైపోతే, బతుకు మీద విరక్తి కలిగితే, నిరాశ ఆవహిస్తే సావకి ఏం చేస్తుంది? అంత నిరాశ ఏమీ లేదు. దానికేమో చచ్చేంత ధైర్యం కూడా లేదు. అలాంటి ధైర్యం కూడా చెయ్యదు. ఎందుకు చేయదు బ్రో? నేను మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. ఆ లక్ష్మి నిన్ను ప్రేమిస్తోంది, నిన్నే ఆరాధిస్తోంది, నువ్వంటేనే పడి చస్తోంది. నాకు పడదు, నాకొద్దు, కుదరదన్నా కానీ వెళ్ళలేదు. మీ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడం కోసం నన్ను ఒంటరిని చేసావు బాస్. దువ్వి బలిపీఠం ఎక్కించాను, అది వేటు వేసి పారిపోయింది. వీడు నా మొగుడు కాదు, ఇష్టం లేదని మొహం మీద ఉమ్మేస్తుంది. బ్రో, ఇప్పుడు నేను బతకటం అనవసరం. చచ్చిపోతాను, నేను చచ్చిపోతాను. నేను వెళ్ళిపోతున్నాను. రాహుల్ అవుతాను నా లైఫ్ బ్రో. ఎమోషనల్ అవ్వకు. నా లైఫ్ ఎమోషనల్ అవ్వకు. నీ లైఫ్కి ఏమీ కాదు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. నీకు ఆ ఫ్యూచర్ అందించే బాధ్యత నాది, ఓకేనా? లక్ష్మి అమాయకురాలు, ఏదో చిరాకులో ఏదో నిరాశలో వెళ్ళిపోయింది. అసలు అలా జరగడానికి కారణం మేం కాదు, అంతా మా అమ్మ చేయబట్టే. చూడు, నేను నీకు ప్రామిస్ చేస్తున్నా, నేను తులసి కలిసి ఎలాగైనా లక్ష్మిని ఒప్పించి నీ జీవితాంతం నీతో కలిసి నడిచేలా చేస్తాం, ఓకేనా? నన్ను నమ్ము. నిజంగా? నిజం, ఏ ప్రామిస్. ఏంటి నా దగ్గరకు వచ్చావు? ఏం చేస్తున్నావో చూసిపోదామని వచ్చాను. చూసిపోదామనా లేక ఏదైనా చేసిపోదామనా? అంత కష్టమైన పనులుంటే చెప్పు, అంతో ఎంతో చేతనైనంత సాయం చేసే పోతా. అలాగా? మరైతే నేను గుడ్డి గాడిదలకు మేత తినిపిద్దాం అనుకుంటున్నా. నువ్వు పళ్ళు తోముతావా? పెళ్లి కూతురువి, సరదాగా సంతోషంగా ఉండాలి కానీ ఎందుకు ఇలా తోక కట్ చేసిన కోతిలా చేస్తున్నావు? ఆహా, అదో పెళ్లి, ఇదో చేత, నేను పెళ్లి కూతురు. తాళి కట్టాడు, తలంబ్రాలు పోసాడు. ఎవరి పెళ్ళైనా ఇలాగే చేస్తారు. ఆహా, మరి ఇది కూడా పెళ్లిలో తంతేనా? పెళ్ళంట పెళ్ళి. కాస్త అటు ఇటు అయింది. కుడి ఎడమైతే పొరపాటు లేదో అని అన్నారు కదా. అన్నింటిలోనూ నువ్వు కాస్త ముందుంటావు, ఎందులోనూ అదే జరిగింది. గాడిది గుడ్డేం కాదు. కాదు, లక్ష్మి బిడ్డే అని అంటారు. మూస్తావా? పనిమాల వచ్చి వెక్కిరిస్తున్నావా? నా బావని నా కాకుండా చేయడం కోసం ఆ యదవని రెచ్చగొట్టి నా బతుకులో చిచ్చి పెట్టి ఇలా పెళ్లి జరిపించావు కదూ. బావ నీకు దక్కడమేంటే? నేను వాడు ఒకరి కోసం ఒకరు వరసయ్యే పుట్టాము. అడ్రస్ లేని దానివి వరసేంటి వరస? ఆస్తి కోసం ఆ పెంపకం తల్లి నిన్ను పెంచుకుని నా బతుకులో నిప్పులు పోసింది. ఏయ్, తొక్కులో పురాణాలు ఆపవే. ఎవరు ఏమన్నా నువ్వేం కూసినా మాది రక్త సంబంధమే. తొక్కేం కాదు. రాహుల్తో బంధం నువ్వు వద్దనుకుంటే నీ బతుకు తొక్కే.
అంతా తుక్కు తుక్కే. మొగుడు వదిలేశాడనుకో టముకు టముకే. పిలుపులుండవు, పేరెంటాళ్ళుండవు, చివరికి మోహాన బొట్టు కూడా ఉండదు. అవుట్ సైడ్కి వెళ్ళలేము, ఇంట్లో తిరగలేవు. నీ బతికంతా క్వారంటైనే. ఆలోచించుకో, కాస్త తెలివిగా ఆలోచించి రాహుల్ చెయ్యి అందుకుని వెళ్ళు. లేకపోతే ఇంట్లో ఇట్లు వెంకటలక్ష్మే నీ బతుకు. వాగింది చాలు, వెళ్ళవతలకి. ఇది నా ఇల్లే, ఇక్కడి నుంచి ఎప్పటికైనా వెళ్లాల్సిన దానివి నువ్వే. ఏంటే ఏదో వెళ్లాల్సిందానివి అని అంటోంది? అవునత్తయ్యా, ఇది ఆవిడ గారి ఇల్లంట, నేనే వెళ్ళాలంట. రాహుల్తో బంధం నువ్వు వద్దనుకుంటే నీ బతుకు తొక్కే. కాస్త తెలివిగా ఆలోచించి రాహుల్ చెయ్యి అందుకుని వెళ్ళు. నేనుండగా దానిల్లెలా అవుతుంది? నిన్ను వెళ్ళమంటానికి ఇదే వత్తి. ఏంటత్తయ్యా నువ్వు దానిలాగే తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు? నేను నీ కొడుకు పెళ్ళాన్ని, నీకు కోడల్ని, తర్వాతి తరాన్ని నీకు అందించేదాన్ని, రేపటి పెత్తనాన్ని. తాను దూరే సందు లేదు, మెడకో డోలు అన్నట్టు నీకే నువ్వెవరవనే క్లారిటీ లేదు. కోడల అర్హత ఇంకా పూర్తిగా రాలేదు, ఇంకా తరాలు పెత్తనాలు. రేపు ఏ అనాథ శాల్తీవో అని తేలితే ఈ ఇంట్లో నుంచి వెళ్లాల్సింది నువ్వు. చుట్టంగా అయినా పర్మనెంట్ గా అయినా ఈ ఇంట్లో ఉండాల్సింది అది. ఏంటో కుదుట పడిందిలే దీని జీవితం అని అనుకుంటూ ఉంటే నువ్వు కుంపటి రాజేస్తున్నావు. నిప్పులు కాల్చిన కుండా దాని నెత్తిన కుమ్మరించేలా ఉన్నావు. నేను కుమ్మరించడం కాదే, నన్ను రెచ్చగొట్టి నీ నెత్తిన నువ్వే కుమ్మరించుకుంటున్నావు. వెళ్ళవతలకి. అసలు పెద్ద మనిషివేనా? ఏం మాట్లాడుతున్నావే? బుర్రా బుద్ధి ఉందా అని. తులసి, అరవడం కాదత్తయ్యా, ఆలోచించు. పెద్దవాళ్ళెవరైనా తెలివిగా ఆలోచించి భార్యాభర్తల్ని ఎవ్వరు ఇలా విడదీయాలని చూడరు. అడ్రస్ లేని వాళ్ళను కూడా కోడలిగా ఎవరు ఒప్పుకోరు. నాకు దానికి నీతులు చెప్పేంత అర్హత నీకు లేదు, కానీ వెళ్ళు. నేనేమి నీతులు చెప్పడం లేదులే అత్తయ్య. నీ మూర్ఖత్వంతో దాని బతుకుని బండలు చేయకు. నా కొడుకు బతుకు చేసావుగా బండలు. అందరూ నీలాగా ఉండరు. దయచేయి. బంగారమో బండలో త్వరలోనే తేలుతుంది. వెళ్ళు. వద్దు, నువ్వేం చెప్పద్దు, నేనేం వినను. అరిచేది ఖచ్చితంగా మా తులసినే. లాభలేదు, వెళ్ళి మంచి ప్రైవేట్ క్లాస్ తీసుకోవాలి. లోపల కూడా గ్లాస్ మీద గ్లాస్ పడుంది, ఇదే కరెక్ట్ టైం. ఇప్పుడు ఈ పొజిషన్లో పోతే మా తులసి ఏమన్నా అంటుందా? బావేమైనా ఫీల్ అయితే? ఇప్పుడు మనం వెళ్ళి అడ్డుపడకపోతే ఇక ఇప్పుడు దుర్గమ్మ అరుపులు ఆపేట్లు కనపట్టలేదుగా. దుర్గమ్మ వెళ్దాం. అల్లుడు, నువ్వు లోపలేవా? నువ్వు లోపలే ఉన్నావు. తులసి ఏం కాదనుకుంటున్నాను నేను. నువ్వు లేవా? మాయా ఏమైంది? తిట్టిపోస్తుంది తులసిని మీ అమ్మ. ఈదులో దాకా కనపడుతుంది. అందుకే వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నాను నేను. అలాగే 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 పద అడిగేద్దాం. పద, ఎందుకు తిడుతున్నామని నిలదీద్దాం. వెళ్దాం, పద వెళ్దాం మాయా.
పద పద పదల్డు నేను నీకు భయం ఏంటి రామయ్య అడుగుదాం. పోవే, పో బయటికి.